తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ పై మరోసారి స్పందించారు మంత్రి కొండా సురేఖ. తన మాటలను కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తాను మంత్రులు అని మాత్రమే చెప్పాడన్న సురేఖ కాంగ్రెస్ మంత్రులని ఎక్కడా చెప్పలేదని వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని సురేఖ ఆరోపించారు. అయితే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీలని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు కొందరు నెటిజన్లు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని, కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు. అందుకు అరబిందో ఫార్మా 4,50,00,000తో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు. అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే నువ్వు తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ హైయర్ వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతాను మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్ తో కలెక్టర్ గారికి కూడా చెప్పారు, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా మనకే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మేటల్ ఆర్డర్. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, అసలు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఏ విధంగా చూడాలి, అలాగే అసలు కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి దీనిపై? మనం చూడొచ్చు, నిన్న కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకైతే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయితే జరుగుతుంది. వెంటనే పార్టీకి వచ్చాము దాని చక్కదిద్దుబాటు చర్యగా అయితే తిరిగి కొండా సురేఖతో మళ్ళీ స్టేట్మెంట్ అయితే ఇప్పించారు. ఇటు కొండా సురేఖ మాట్లాడుతూ మా మాటలు వ్యక్తీకరించారు. ఏదైతే నేను గత ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ బిల్లులు కానీ ఫైల్ క్లియరెన్స్ చేయాలంటే గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు డబ్బులు తీసుకునేవారు, దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాను. కొంతమంది మాటలు వక్రీకరించారు. నేను కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడున్న పరిస్థితి గురించి కాదు నేను మాట్లాడిందని చెప్పుకొచ్చినప్పటికీ, కానీ ఇది మనం చూసినట్లయితే అక్కడ స్టేజ్ మీద నిన్న మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా గత ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఎలాంటి టాపిక్ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే తను చిట్ చాట్ గా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ అక్కడ ఉన్న ఒక భవన నిర్మాణం కావాల్సిన పనులు వచ్చిన విధానాన్ని అక్కడ ఉన్న వారికి చెప్పాలనే ఉద్దేశంతో తను ఉన్నట్టుగా మాట్లాడినట్టుగానే అనిపించింది. అక్కడ మాట్లాడినప్పుడు ఇటు మంత్రులు ఏదైనా ఫైల్ క్లియరెన్స్ చేయాలన్నా పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేయాలన్నా కొంత మనీ వస్తుంటది. అలాంటి మనీకి నేను ఆశపడలేదు, నాకు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, ముఖ్యంగా ఏదైతే వరంగల్లోని కృష్ణ కాలేజీలో ఉన్న బాలికల కళాశాలలో బాలికలు పడుతున్న ఇబ్బందులు కలెక్టర్ నా దృష్టికి తీసుకురావడంతో ఏ విధంగా వీరికి మనము సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నాను. ఆ తరుణంలో ఒక అటవీ శాఖ మంత్రిగా ఉన్న నా దగ్గరికి అరబిందో ఫార్మా కంపెనీ ఫైల్ విషయంలో రావడంతో వారి దృష్టికి తీసుకెళ్లాను. సిఎస్ఆర్ ఫండ్ కింద మీరు ఒక 4 కోట్లు పెట్టి బాలికల కళాశాలను వరంగల్లో నూతన భవనాలు నిర్మించాలని వారికి ప్రతిపాదనలు చేసినప్పుడు వారు కొంత వారి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తిరిగి వారు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా మేము ఆ యొక్క పనులు చేస్తాము, 4.5 కోట్లతో మేము ఆ నూతన భవనాలు నిర్మిస్తామని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది. నేను డబ్బుగా కాకుండా ఏదో ప్రజలకు ఉపయోగపడాలని నేను చేశాను. లేదంటే మంత్రులు ఏదో ఒక
ఫైల్ క్లియరెన్స్ లో ఎంతో కొంత డబ్బు తీసుకుంటూ ఉంటారని ఉన్నట్టుగా చిట్చాటుగా మాట్లాడింది. కానీ ఎప్పుడైతే ఇది మనం చూడొచ్చు, కొండ సురేఖ అంటేనే తను మనసులో ఏది దాచుకోకుండా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తిరిగి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఇది గతంలో కూడా ఇలానే చాలా సందర్భాల్లో జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడైతే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు సురేఖ మాట్లాడమని. తన జరుగుతున్నది ఏదైతే ఫస్ట్ నుంచి కూడా విమర్శలు, కాంట్రాక్టర్లు కూడా సచివాలయంలో లో కొంత నిరసన కూడా వ్యక్తం చేస్తారు. ఇటు పెండింగ్ బిల్లుల కోసం పర్సెంటేజ్ రూపంలో డబ్బులు అడుగుతున్నారు మంత్రులకు సంబంధించిన భార్య అని కూడా గతంలో కూడా మనం వార్తలు చూసాము. అదే తను మాట్లాడింది. కానీ దిద్దుబాటు చర్యగా అయితే తను మళ్ళీ టీవీకి స్టేట్మెంట్ ఇచ్చింది అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.